బే ఏరియాలోని శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న మొట్టమొదటి ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి మా బృందం అందరి తరఫున శుభ స్వాగతం. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఒక్కొక్క భాగంలో 7 పాలు పంచుకుంటారు. ఈ 14 మందిలో ఈ వారం తరువాతి వారం సంచికలో మార్కులు చూసిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 ఇస్తున్నారు ఎప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. సిలికాన్ వ్యాలీగా ఖ్యాతిగాంచిన ఈ బే ఏరియా ఉత్తర కాలిఫోర్నియాలోని పసిఫిక్ మహాసముద్ర తీరాన దేదీప్యమానంగా వెలుగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో పుర సమూహాలు శాంటా క్లారా, ఓక్లాండ్, శానోజేలతో పెనవేసుకుని దాదాపు 74 లక్షల జనాభాతో కళకళలాడుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో 2వ పెద్ద ప్రదేశంగా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 5వ పెద్ద ప్రాంతంగా, ప్రపంచంలోని నగర ప్రాంతాల్లో 43వ స్థానాన్ని ఆక్రమించుకుంది. తెలుగువారు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. శ్రీ జన్మవిత్తల సుబ్బారావు, శ్రీమతి లక్ష్మీ నరసింహ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన అక్షరజ్ఞాని చిరంజీవి రామలింగేశ్వరరావు. విజయవాడలో భాషా ప్రవీణ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MA పట్టా పుచ్చుకున్న ఈ తెలుగు భాషా ప్రియుడు 13 సంవత్సరాల వయసులో ఛందస్సు నేర్చుకున్న నాడే కందపద్యం రాశారు. శ్రీ రామలింగేశ్వర శతకాన్ని తెలుగు ఇంగ్లీష్ భాషలో రచించిన జొన్నవిత్తుల వారి రచనా శక్తికి తెలుగు వేదం నన్నయ్య నుండి నేటి ఆధునిక కవుల వరకు 55 మంది సాహితీవేత్తల పద్యాలకు పాటలు రాసిన ప్యారడీలు బతుకమ్మ శతకం అక్షర నిదర్శనాలు. 1986 రౌడీ పోలీస్ చిత్రంతో గేయ రచయితగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటిదాకా 600కి పైగా పాటలు రాశారు. పెళ్ళాం పిచ్చోడు, సోంబేరి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈటీవీ వారి భాగవతం కోసం వీరు రచించిన పాటలు, పద్యాలు, బాపుగారి శ్రీరామరాజ్యంలో ఆయన అందించిన సాహితీ సుమాలు అపూర్వాలు. దేశ విదేశాలలో తెలుగు సాహితీ ప్రసంగాలతో తెలుగు భాషా శంఖాన్ని పూరిస్తోన్న ఈ తెలుగు వేదకవి గురించి మరిన్ని విషయాలు కార్యక్రమం మధ్యలో తెలుసుకుందాం. మీ కరతాళ ధ్వనుల మధ్య చిరంజీవి జన్మమిత్తుల రామలింగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నారు. స్వాగతం సన్మిత్రమా, సకల సన్మంగళ అనుభవం. ఇక్కడికి వచ్చిన 4 రోజుల్లో ఒక సంగీత ఝరి ఆగిపోయింది. ఒక మహానుభావుడు, ముఖ్యంగా తమిళ సినిమా సంగీతానికి ఒక అద్భుతమైన పునాదిని వేసి ఆ తరువాత వచ్చినటువంటి సంగీత దర్శకులందరికీ పథగామిగా ఉండి నాలాంటి కళాకారులు ఎంతోమందిని తమిళ సినిమా పరిశ్రమకు పరిచయం చేసి తను ఏమీ తెలియనట్టుగా తెర వెనక భాగవతుడుగా ఉండి తెర వెనుక నుంచే నిష్క్రమించారు మహా సంగీత దర్శకులు శ్రీ MS విశ్వనాథన్ గారు.
మా తండ్రి గారితో సమానం అనడం కంటే కూడా నా తండ్రే అనడం న్యాయమేమో. తనకు అక్షరభిక్ష పెట్టిన మహానుభావులు ముందరే వెళ్ళిపోయారని ఎంతో బాధపడుతూ వాళ్ళని కలుసుకోవడానికి బహుశా వెళ్ళిపోయాడేమో. రావడానికి ముందర ఆయన్ని చూసి వచ్చాను. ఆ రోజు నేను భగవంతుని ప్రార్థించింది 2 కోరికలు కోరాను. ఆయనకి మళ్ళీ పునర్జన్మ ప్రసాదించు, లేదా ఇబ్బంది పడకుండా నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయేటట్టు చూడు స్వామి అని. కానీ కనీసం నేను భుజం మోయడానికి నాకు అవకాశం లేకుండా పోయింది అని బాధ నాకు చాలా చాలా ఉన్నది. ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి కలగాలని మనసారా నేను ప్రార్థించే ప్రతి దేవుడికి మొక్కుతూ ఆయన స్వరపరిచినటువంటి ఒక పాటతోటి ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఆత్రేయ గారు రచించినటువంటి పాట, నేను పాడింది. సినిమా మరో చరిత్ర. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌను. మనసు మూగది, మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది, మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది. భాష లేనిది బంధమున్నది, భాష లేనిది బంధమున్నది. మన ఇద్దరిని జత కూర్చినది, మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. వయసే వయసును పలకరించినది, వలరన్నాది నిలువకున్నది. వయసే వయసును పలకరించినది, వలరన్నాది నిలువకున్నది. చేసిన భాష శిలవలె నిలిచి, చేసిన భాష శిలవలె నిలిచి, చివరికి మనసై కరుగుతున్నది, చివరికి మనసై కరుగుతున్నది. ఏ తీగ పూనో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసి
తెలియని అభిమానమాను. కొత్త సినిమాల్లోని మాధురి ప్రధానమైనటువంటి గీతాలను ఎంపిక చేసుకుని చిరంజీవులు పాడుతున్నారు. అఖిల మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు అఖిల మామండూర్. నేను హ్యూస్టన్, టెక్సస్ నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, గానం సైంధవి. నాన్న సినిమా నుంచి వెలిగినదొక వానవిల్లు. శుభం భూయాత్. వెలిగినదొక వానవిల్లు నిన్ను తల వంచి చూసినే, ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం. నువ్వు నన్ను చూడగా ఏమైనదో ప్రేమ. నువ్వు నన్ను తాకగా ఏమవుతదో ఏమా. తొలిగా వయసదిరే కొన్నాళ్ళు సురాదులే నిన్నే స్మరించినానులే. కల నిజం ఇదా, వెలిగినదొక వానవిల్లు నిన్ను తల వంచి చూసినే, ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం. నీ వస్తే నా జన్మలో పూసే నా చూపులో, నీడెలా నీ ఆగతం నా జ్ఞాపకం అయ్యిందెలా. వేచుంది పున్నాగలాంటి కన్నే కదా. ఎవ్వడు ఓ మాయడు నన్నాపడు
చాలా బాగా పాడావమ్మా. నీ కంఠంలోంచి తీగ సాగుతోంది చక్కగా, ఆ స్వరం రాగం చాలా చాలా చక్కగా పాడావు. నిజంగా ఈ పాడుతా తీయగా వేదిక పైన చక్కగా నీలాంటి చిన్న చిన్న పిల్లలందరూ కూడా సంగీతం నేర్చుకుని సినిమా పాటలకి వన్నె తీసుకొస్తూ కోమలత్వము లాలిత్యము ఉన్నది నీ కంఠంలో. బాగుందమ్మా, చక్కగా ఉంది. నీతో నాకు సమస్య లేదు, నీతో నాకు సమస్య రెండూ ఉన్నాయి. సమస్య లేదు అంటే నువ్వు అంత అద్భుతంగా పాడతావు కాబట్టి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అంత శృతి సుభగంగా ఎలా పాడతావు తల్లి. సో మచ్ ఇన్ పిచ్, సో బ్యూటిఫుల్, ప్రొఫెషనల్ లాగా పాడావు పాట. సమస్య ఎక్కడ వస్తుందంటే నేనేం చెప్పడానికి లేకపోతే ఇక్కడ నా పనే ఉంది. సో అది సమస్య అన్నమాట. అంత బాగా పాడావు. చిరంజీవ సుఖీభవ. తర్వాత సౌభాగ్యవతిని ఆశీర్వదించండి, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా కనజం. నేను ప్లిమత్ మినసోటా నుంచి వచ్చాను. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర భట్ల, సంగీతం శేఖర్ చంద్ర, గానం గీతామాధురి. నచ్చావులే సినిమా నుంచి నిన్నే నిన్నే కోరా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు. వేరే పనే లేదా నీకు, నన్నే వదలవు. నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను. మరువలేని నిన్ను నేను, గుర్తురాని నాకు నేను. నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా. ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది. పేదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది. ఓ మనసునేమో దాచమన్నా అస్సలేమీ దాచుకోదు. నిన్ను చూస్తే పొద్దుపోదు, చూడకుంటే ఊసిపోదు. ఈ వైనం ఎంతకాలం నాలోనే లేదుగా. నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదిలాగా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా.
బాగుందమ్మా, బాగా పాడావు. ఆ పాటలో ఉన్న భావానికి తగినట్టుగా చక్కగా పాడావు. థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా అనుభూతిప్రదంగా పాడవలసినటువంటి బాధ్యత ఉంది నీకు అనుకుంటున్నాను నేను. ఒక ఫీలింగ్, ఆ అమ్మాయి మనోభావం అంతా ఒక అనుభూతికి సంబంధించింది ఈ పాట అంతా కూడా. మ్యూజిక్ డైరెక్టర్ చేసే ఆ స్వరాలు, ఆ బాణి, గీత రచయిత రాసేటువంటి ఆ మాటలు, వాటికంటే కూడా ఇటువంటి పాటలో ఎక్కువగా గాయని గాయకుల యొక్క అనుభూతి అది చాలా గాఢంగా ఉన్నప్పుడే ఈ రాసిన పాట కానీ ఆ చేసిన స్వరాలు కానీ శోభిస్తాయి. ఎందుకంటే ఒక్కసారి ఆ స్వరాల్లో ఈ రచనలోనూ ఉండే అనుభూతి కేవలం గాయని గాయకుల నుండి వ్యక్తమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. అట్లాంటి పాట ఇది. బాగుంది, బాగా పాడావు. ఇంకా బాగా పాడితే బాగుంటుంది. ఆయన చెప్పిన పాయింట్ నేను నీకు ఇంకా బాగా నీ మనసులో హత్తుకుపోయేలా చెప్పాలంటే, లూజ్గా ఉందన్నమాట. ఓ చిన్న పాపాయి పాడితే ఇది ఒక ట్యూన్ ఇస్తే ఎలా పాడుతుందో అలా ఉంది. ఎక్కడ ఇదమిద్దంగా తప్పు ఉందని చెప్పలేం, తప్పు లేదని చెప్పలేం. కొన్ని చోట్ల పిచ్చింగ్ అటు ఇటుగా వెళ్తోంది. ఇప్పుడు నిన్నే చూసా, నిన్నే వలచా లిరిక్ ఏదని కానీ ఇది పద్ధతి. నిన్నే చూసా, నిన్నే వలచా, అలా కొంచెం ఈజీగా తీసుకున్నట్టుందన్నమాట. పాటకి దీనికి ఒక నిర్వచనం కావాలి. ప్రతి నోట్కి, ప్రతి స్వరానికి ఒక నిర్వచనం కావాలి. అది అలా కాకుండా అలా కొన్ని పాటలు బాగుంటుంది. ఎక్కడన్నా చిన్నగా మత్తుగా పాడాల్సిన పాటలు వస్తే అప్పుడు పాడడానికి బాగుంటుంది. కానీ మొత్తం పాట అలా పాడుతున్నాం అన్నమాట. నన్నే మరిచా అని ఎక్కడ వస్తుందమ్మా అది? నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ఇది నన్ను అడిగి నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నన్నే మర్చిపోవడం ఎలా ఉండాలి? అది నువ్వు గనక ప్రతి మాట అర్థం చేసుకొని పాడితే నిన్ను నిజంగా నువ్వు మర్చిపోతావు, మమ్మల్ని మేము మర్చిపోయేటట్టు చేయగలవు. నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు తల్లి. తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ ది నెక్స్ట్ కంటెస్టెంట్. అందరికీ నమస్కారం. నా పేరు నేహా అనుమోలు. నేను బాస్కింగ్టన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. నేహా ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం కోటి, గానం చిత్ర. ఎలా చెప్పని సినిమా నుంచి ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో
చెప్పు మరి నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకొని ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ ఇద్దరును అంటుంది. ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. బాగుందమ్మా. అస్సలు కదలకుండా ఎలా పాడే తల్లి, ఎంత చక్కగా పాడావు నీకు తెలుసు. అసలు అంటే నీ గానం పాడింది బాలుగారు చెప్తారు, కానీ కదలకుండా కంఠంలోంచి చక్కగా ఈ ట్యూన్కి తగినట్టుగా చాలా అలవోకగా పాడేసావు. చాలా చక్కగా పాడావు. ఒకసారి ఈ మొదటి చరణంలో ఆ నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తే లేని గుండె ఇది, అది పాడు. అది నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది. సరేనమ్మా. అది ఆ ట్యూన్కి అలా ఉన్నాయి. శాస్త్రి గారు ఈయన మేధావి, అనుభూతి ప్రధానమైన కవి. ఈయన చాలా చక్కగా ఏ రకమైన సన్నివేశంలోకైనా సరే ఆయన పరకాయ ప్రవేశం చేసేస్తాడు. చేసి ఆ పాత్రకి తగినట్టుగా చాలా చక్కగా అనుభూతిప్రదంగా రాస్తాడు. మేధావి, ఆలోచింపు చేస్తాడు. చాలా సంతోషం, చాలా చక్కగా పాడావు. మరో సంగీత దర్శకుడి ప్రభావం ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న చిప్పును తీసుకుని చాలా అందంగా చేశాడు కోటి. ఫస్ట్ లెట్ us కాంప్లిమెంట్ హిమ్. నేను ఫస్ట్ ప్రియకు చెప్పిందే, నీకు అంత లేదు కానీ నువ్వు కూడా అలా కాస్త ముద్దుగా పాడుతున్నావు అన్నమాట. కానీ ముద్దుగా బాగానే ఉంటుంది వినడానికి. ముద్దుగా పాడుతున్నా కూడా బాగానే ఉంటుంది. మీ చిన్న పిల్లలు ముక్కు పచ్చలారిన పిల్లలు అన్నాను కదా, మీరు పాడితే ముద్దుగానే ఉంటుంది. కానీ ఈ పాటకు కావాల్సిన న్యాయం వచ్చినప్పుడు దానికి కొంచెం ఒక చిన్న నిబద్ధత ఉంటుంది పాటకి. అది మెయింటైన్ అవుతుంది. ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిసిప్లిన్. వాట్ ఐ మీన్ టు సే ఈస్ బిట్వీన్ ఎ నోట్ అండ్ నోట్ ది ట్రావెల్ షుడ్ బి వెరీ ప్రిసైజ్. ఇట్ షుడ్ నాట్ గో లిటిల్ హెల్టర్ స్కెల్టర్ అనమాట. కరెక్ట్గా లేన్లోనే కారు వెళ్ళినట్టు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆయన అడిగిన లైన్ ఉంది చూసావా, అది పాడుతున్నప్పుడే స్లైట్లీ ది పిచ్చింగ్ వాజ్ స్లైట్లీ ఫ్లాట్. ఆ తర్వాత ఆలాప్ కరెక్ట్గా పాడుతున్నావు. బట్ ది థింగ్ ఈజ్ ఎక్కడ నువ్వు బ్రీత్ని కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదన్నమాట. పల్లవి పాడు ఒకసారి. ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా తరగని అదే ఆ తరగని దూరం తీసుకోవడం కోసమని ముందుగానే అర్లీగా ఆపేస్తున్నావు. అది ఉండకూడదు. అదే నేను నోట్ గురించి చూస్తున్నది. ఈ క్షణం ఒకే ఒక కోరిక కరెక్ట్గా ఉంది శృతిలో. ఈ తీసుకుంటున్నప్పుడే స్లైట్లీ తగ్గుతోంది. ఊపిరిని నియంత్రణ ఎలా చేసుకోవాలని ఒకటి చూసుకో. అలా చెప్పాను కదా, చిన్న పాపాయి పాడినట్టుగా కాకుండా కొంచెం కరెక్ట్గా నిబద్ధతతో ఆ స్వరం ఎక్కడ ఉండాలో అక్కడ దాకా ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి లిటిల్ టైట్ అనమాట, లిటిల్ గ్రిప్పీ. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a beautiful song. God bless you. సార్, మీరు లాస్ వెగాస్ వెళ్ళారు ఎప్పుడున్నా? ఇది 10వ సారి రావటం అమెరికా. లాస్ వెగాస్ ఈసారి వెళ్ళాను. లాభమా నష్టమా ఎంత శాతం? అంటే కె రాఘవేంద్రరావు గారు ఇంకా ఆయన మిత్ర బృందం కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసి వాడితో పాటు వెళ్ళాను. వెళితే అక్కడ చూసిన తర్వాత ఆయన, కవి గారు ఏదన్నా పద్యం వదలండి క్యాషినో మీద అన్నారు. ఇది క్యాషినో కాదు, నాశినో అన్నా. శకుని జూదశాల, శనికి నర్తనశాల, పాపకార్యములకు పాఠశాల, వివిధ పానశాల, వింత మర్దనశాల, సకల సద్గుణముల క్షౌరశాల. అంతా అయిన తర్వాత ఆయన నవ్వడం భలే మజాగా ఉంటుంది. ఆయన ముందు ఎంజాయ్ చేసి దాన్ని
బాగుంది కదా అన్నట్టుగా భలే తమాషగా అంటారు. అక్కల్లో చంద్రుడా రా. అందరికీ నమస్కారం. నా పేరు మాధవ్ దంతుర్తి. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన కృష్ణ మాదినేని, సంగీతం సత్య మహావీర్, గానం చిన్మయి. సూర్య వర్సెస్ సూర్య అన్న సినిమాల్లో వెన్నెల్లో నా మౌనం. మౌనంలో మాటేరానా మనసంతా నేనైపోనా ఎక్కువలో తూర్పులా నీకోసం నేనున్నా తూర్పులో ఎక్కువలా నా కోసం రావేలా వెన్నెల్లో నా మౌనం నన్నే అడిగింది ఏమైంది నీకంటూ గుండెల్లో నా కడలి అలలై ఎగసింది ప్రేమంటే నువ్వంటూ. రేయిలోననే నిలువలేక ఏ వెలుగు లేకనే గడుపలేక ఓ నిమిషమైన నిన్ను విడువలేక నీ ఎదుట నన్నునే దాచలేక నా నిదురనైన నిన్ను మరువలేక నా కలలలోన నిన్ను కలువలేక ఓ క్షణము అయిన నీ తోడు కోరినే ఉన్నా వెన్నెల్లోన మౌనం నాతో అంటోంది నువ్వుంటే మౌనంలో మాటే పోయా మనసంతా నిండిపోయా ఎక్కువలో తూర్పులా నా కోసం నువ్వొస్తే తూర్పులో ఎక్కువలా నీ కోసం నేనున్నా వెన్నెల్లో నా మౌనం మాటై పలికింది నువ్వంటే నేనంటూ. ధన్యవాదాలు. నువ్వు చాలా బాగా పాడావు. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. పాటలు నేర్చుకుంటున్నావా? సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీతం నేర్చుకుంటున్నావా? ఎంతవరకు నేర్చుకున్నావు ఇప్పుడు? వర్ణాలు నేర్చుకుంటున్నాను. వర్ణాల దాకా వచ్చావా? మంచి కంఠం, బాగా ప్రాక్టీస్ చెయ్యి. శుభం. పాటలో చిన్న ఇబ్బంది ఉంది. ఈ రేయిలో నేను లేక అక్కడి నుంచి అది బ్రెత్లెస్. ఒరిజినల్గా పాడుతున్నప్పుడు రికార్డింగ్లో కట్ అండ్ పేస్ట్లో లాగా మొత్తం చేసి ఒక్క ఊపిరి సలపకుండా ఒక్కసారి పాడినట్టుగా వస్తుంది. కానీ వేదిక మీద పాడాలంటే కష్టం కదా, అది ఇబ్బంది అవుతుంది, తెలుస్తుంది నాకు. ఇదమిద్దంగా ఇది తప్పు అని చెప్పడానికి లేదు నువ్వు పాడుతున్నప్పుడు, అలా లేదని చెప్పడానికి లేదు. ట్రావెల్లో అక్కడక్కడ శృతి దోషాలు తప్పించి మిగతావన్నీ లేదు. ముందు నీ భాష చాలా బాగుంది, నువ్వు మాట్లాడుతున్నప్పుడే చాలా చక్కటి తెలుగు మాట్లాడుతున్నావు. ధన్యవాదాలు. అబ్బా, దానికోసం అని మళ్ళీ గొంతు చించేంత దాకా ఉత్తివ్వక్కర్లేదు ధన్యవాదాలు అని. దంత్యం మాత్రం ఆ చా జాగ్రత్తగా అన్నాయన, అది చానే అంటున్నావు, చా అని ఉండాలి. చాలంటూ ఉంది కదా, అది చాలంటూ అంటున్నావు. అది సరిగ్గా అన్ని చూడు ఒకసారి. చాలంటూ. అరే తెలుసు నీకు అన్ని దొంగ, మరి ఎందుకు చాలంటూ అన్నావు? ఎందుకన్నావు? వాళ్ళు ఒరిజినల్లో అలా పాడారు కాబట్టా? అవునా? చిన్మయి ఒరిజినల్లో అలానే పాడాను. అది 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 కాబట్టి అది కరెక్ట్ అని అనుకున్నావా? చిన్మయి బాలసుబ్రహ్మణ్యం ఏది పాడితే అది కరెక్టేనా? కాదండి. చూసావా, అది అది న్యాయం. చిన్మయి పాడింది కాబట్టి చాలా కరెక్ట్ అని అనుకోవడానికి లేదు, అది చాలా కరెక్ట్ కాదు.
చాలా తప్పు చేశావు, చాలా తప్పు చేశావు నాన్న. అలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో పాట మొత్తం మీద. మిగతా అక్షరాలన్నీ కూడా చాలా స్పష్టంగా. శుభ, ఆల్ ది బెస్ట్. తర్వాత అమ్మాయి, దా తల్లి దా దా దా. అందరికీ నమస్కారం. నా పేరు అనుకృతి వెనకదాసుల. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ, గానం చిత్ర గారు. శశిరేఖ పరిణయం సినిమా నుంచి నిన్నే నిన్నే అల్లుకొని. శుభం. నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని, నన్నే నీలో కలుపుకొని కోలు ఉంచే మంత్రం నీవవని. ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా, ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నెలవు తీరేలా. నూరేళ్ళు నన్ను నీవేదనవని, నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని. వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే, కన్నీడు మేను మరచిన వేళవు నువ్వే, వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే, తాళి కట్టి ఏలవలసిన దొరవు నువ్వే, రమణి చరణు దాటించే రామచంద్రుడా, రాధవదిని వేధించే శ్యామ సుందరా, మనసిచ్చిన నిచ్చలి ముచ్చట పచ్చగా పండించరా. నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని. పెంచుకున్న మమతకు ఆధారమా, శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా, గంగ పొంగు నాపగలిగిన కైలాసమా, కొంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా, ప్రాయమంత కరిగించి ధారపోయనా, ఆయువంత వెలిగించి హారతీయనా. నిన్నే 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 ఓ నిన్నే నిన్నే నిన్నే. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. ఈ పాటలో కవిత్వాన్ని పచ్చగా పండించాడు సీతారామ శాస్త్రి గారు. నువ్వు కూడా చాలా చక్కగా ఆ భావ సుగంధాన్ని కంఠస్వరం నుండి చక్కగా నీ పాటలో వెదజల్లేలాగా చేసావు. చాలా బాగుంది, చక్కగా పాడావు. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. ఇంకా బాగా బాగా సాధన చేయి. చాలా బాగా పాడావు, బాగుంది.
ధన్యవాదాలు. పాట అర్థం తెలుసా బాగా? ప్రతి మాట ఇలాంటి పాటకు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇలాంటి పాటల్లో మంచి మంచి మాటలు కూర్చిన కవులు, మహానుభావులు మంచి మాటలు రాస్తే వాటి అర్థం తెలుసుకుంటే చాలు, మన వొకాబులరీ, మన డిక్షనరీ పెద్దదవుతుంది, మన పదకోశం పెద్దదవుతుంది అన్నమాట. జనరల్గా ఇప్పుడు నీ సింగింగ్ గురించి చెప్పడానికి ఉచ్చారణ దోషాలు ఏం లేవు, పైన పాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డావు, వాయిస్ బ్రేక్ అయింది, అందరికీ జరుగుతుంది. జనరల్గా ఉండేది ఏంటంటే పాడుతున్నప్పుడు ఏదర్ ఒక టెంపోలో అటు ఇటుగా వెళ్ళడం, లేదంటే శృతి అక్కడ ఇక్కడ చేరకపోవడమే. అంతే తప్ప మీ అందరిలో కూడా ఒక మంచి సంస్కారం ఉంది. మంచి పాటని చక్కగా కష్టపడి నేర్చుకొని దాన్ని 10 మంది ముందు పాడాలన్న తాపత్రయమే మంచి సంస్కారం. అది ఉన్నది. ఒక్కోసారి మనం అనుకున్న పద్ధతిలో రాకపోవచ్చు, ఇంకోసారి పాడితే ఇంకా బాగా రావచ్చు. ఈసారి ఎందుకు బాగా రాలేదని చెప్పడం నా పని ఇక్కడ, అంతే, అంతకంటే ఏం లేదు. ఎందుకు తప్పు జరిగింది అని. శృతి జనరల్గా మీరు పాడుతున్నప్పుడు ప్రతి అక్షరానికి ఒక శృతి ఉంటుంది. తానా తానా తారరీరీ, ప్రతి అక్షరం కూడా ఆ శృతిలో కరెక్ట్గా ఉండాలి. అలా జనరల్గా ప్రయాణం చేస్తున్నప్పుడు పాటలో అది అలా ఉండటం లేదనమాట. అక్కడక్కడ వేరేగా కాస్త తక్కువ ఎక్కువ ఉంటుంది. ఇది కరెక్ట్ చేసుకోవాల్సింది సాధన చేయడం వల్ల అవి సరిపోతుంది. థ్యాంక్ యూ. అంతేనమ్మా, అంతకంటే ఇంక చెప్పాల్సింది ఏం లేదు. శృతి ప్రయాణంలో శృతి గురించి ఆలోచించు, అంతే, ఇంకేం లేదు. మంచిది తల్లి. 6వ గాయని మణిని ఆహ్వానించండి ప్లీజ్. వెల్కమ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మొహమాట పడకుండా చప్పట్లు కొట్టండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు అదితి భావరాజు. నేను ఎడిసన్, న్యూజెర్సీ నుంచి వస్తున్నాను. ఈ పాట కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర. సొంతం సినిమా నుంచి తెలుసునా తెలుసునా. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది, పెదవి చివరి పలకరింపు నిలిచిపోతోంది. కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు, ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో, కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. గుండె లోతుల్లో ఏదో బరువు
ప్రియతమా అని కొత్తగా. ఈ పాట సీతారామ శాస్త్రి గారు చాలా పరమాద్భుతంగా రాశాడు. సహజంగా ఒక కవిత్వాన్ని కన్యగా పోలుస్తారు. కన్య తన మనోభావాన్ని కవిత్వంగా వెల్లడిస్తోంది ఇక్కడ. ఇటువంటి పాటలు ఆయన కొన్ని వందలు రాశాడు. ఆయన రాసిన పాటల్లో ప్రతి పాట కూడా ఒక అమ్మాయి నిజంగా తన మనోభావాన్ని చెబుతున్నది ఇన్ని విధాలుగా అన్నట్టుగా ఉంటుంది. అంత అద్భుతంగా రాసినటువంటి పాట ఇది. అయినా ఆ పాట నువ్వు చాలా చక్కగా పాడేవమ్మా. ధన్యవాదాలండి. ముందుగా క్యూడోస్ టు దేవిశ్రీ ప్రసాద్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్. ఎందుకంటానంటే చాలా గొప్ప స్వరాలు ఉన్నాయి ఇవని కాదండి. కవికి సందర్భానికి తగినట్టుగా, పాత్రకు తగినట్టుగా మాటలు ఎలా రాయాలో సందర్భానికి తగినట్టుగా ట్యూన్ కూడా చేయగలగాలి. ఇది నిన్నటిదాకా ఒక ఫ్రెండ్, ఇద్దరు మామూలుగా స్నేహితంగా ఉన్నటువంటి వాళ్ళు సడన్లీ వాళ్ళిద్దరి మధ్య మరొక భావం అంకురించినప్పుడు దాని గురించి అమ్మాయి పాడుకుంటోంది అన్నది సందర్భం. ఎలా ట్యూన్ చేయాలి? ఒక చిన్న అనుమానం, ఇద్దరం ఒక ఎక్స్ప్రెస్ చేసేసుకున్నాం. యువర్ ఫ్రెండ్స్ ఏరా అనుకున్న వాళ్ళని నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పుకొని పక్క రోజు నుంచి ఎలా చూడాలి వేరే దృష్టితోటి? కెన్ ఐ బీ ది సేమ్ పర్సన్? కెన్ ఐ షేక్ హ్యాండ్ విత్ హిమ్ అండ్ వాడితో అల్లరి చేయగలనా? అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని ఇది కవికి చెప్పినట్టుగానే మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పినప్పుడు ఎలా చేయాలి అన్నది కవి, అది మ్యూజిక్ డైరెక్టర్ తెలివితేటలను బట్టి ఉంటుంది. ఇది ట్యూన్ చేసిన తర్వాత రాసింది. ట్యూన్ చేస్తున్నప్పుడే లరల్లల్లా తరల్లల్లా తరల్లల్లా తరత్తానన్నా ఆ సంశయం ట్యూన్ పాడుతున్నప్పుడే ఆ ఫీలింగ్ వచ్చేటట్టుగా చేయడం అనేటటువంటిది సంగీత దర్శకుడు గొప్పతనం. అలా అనిపించింది నాకు ఈ ట్యూన్. అంత బాగా చేశాడు. జనరల్గా నువ్వు పాడిన దాంట్లో మధ్యలో అక్కడక్కడ టెంపో అటు ఇటుగా ఫాస్ట్గా వెళ్తున్నావు. రిథమ్ కట్ అయిన తర్వాత తెలుసున్నా అక్కడైతే క్లిక్ ట్రాక్ ఉంటుంది, ఎవరెవరు కండక్ట్ చేస్తుంటారు. ఇక్కడ లేదు కాబట్టి నువ్వు మనసులోనే అది కరెక్ట్గా అనుకుని కరెక్ట్గా ఆ నిబద్ధతతో అక్కడికి రావాలన్నమాట. అది కొంచెం అటు ఇటు అవుతుంది. జనరల్గా శృతి అంతే. బట్ పాట అంతరార్థాన్ని అర్థం చేసుకుని పాడావని నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ దామ్మా పిలవండి స్వాములు, అయ్యలు. అందరికీ నమస్కారం. నా పేరు సుప్రజ కడగండ్ల. మేము ఒలింపియా వాషింగ్టన్లో ఉంటాము. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం జిబ్రాన్, గానం పద్మలత. ఉత్తమ విలన్ సినిమా నుంచి కానుకే బొండుమల్లి. కరిగి మరిగా మెత్తనిమైన
మేఘలబోయగా సరసకాలపు సంగీత తాళం చెంపన చిటికెలు వేయించవా శృంగార శిఖరపు అంచులు చేరగా నాతో ఉప్పొంగేడి ఊపిరి కావా కానుకే బొంగుమల్లి కైవసం కౌగిలి ఆకలి దాహమే ఆరాధనం ఆరాధనం. ధన్యవాదాలు. కలలను వెతికి కరిగి మరిగా అది ఏంటండి ఒకసారి కలను వెతికి కరిగే మరిగా మెత్తని మైన పుదేహమై మరిగా అనేది కూడా అందరూ చేసే మిస్టేక్ తెలుసా? అది మరిగా అని రాసినప్పుడు మనం గా రాస్తాం, కానీ ఉచ్చరించేటప్పుడు మరిగా అనాలి. మొన్న కూడా ఎవరికో చెప్పాను నేను, వాడు పాడుంటుంది కూడా మరిగానే పాడుంటారు, తెలియదు, వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. మరిగా అనాలి, మరిగా గుర్తుపెట్టుకో. నువ్వు బాగా పాడేవమ్మా, నీ కంఠస్వరం బాగుంది, బాగా సాధన చేయి. అది ఒక చోట అంటున్నావు, అది కరెక్ట్గా అన్నావు. ఏదో ఒకటి అలా జారిపోతున్నట్టు ఎక్కడ వస్తుంది అది ఎక్స్ప్రెషన్? విరహమే. అది అమ్మాయి ఉంది కాబట్టి అది ఏదో అర్థం చేసుకుని అన్నావు. మొత్తం పాట అదే అన్నమాట విషయం. అమ్మ, నీకు జనరల్గా అందరిలో ఉండేది జనరల్గా శృతి ప్రాబ్లం, అక్కడక్కడ అది పక్కన పెడదాం. ముఖ్యంగా ఆరాధనం ఏం చేస్తున్నావు చూడు, అది అలాంటప్పుడు దొంగతనం మాకు ఈజీగా తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. కెమెరాలు ఎక్కడున్నాయో చూసి ముసుగేసుకోవడం, లేకపోతే కెమెరాని ఇచ్చేయడం, అలాంటివి ఏదైనా చేయాలి, లేకపోతే దొరికిపోతాం మనం అక్కడ. అదా ముఖ్యంగా మదర్ నోట్ కదా, అది మాతృక షడ్జమం. అది కనుక అటు ఇటు అయిందంటే ఏదైనా అటు ఇటు అయితే దొరికిపోతుంది, ఎండ్లో ఇంకా ఈజీగా దొరికిపోతుంది. అది గుర్తుపెట్టుకో. సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా పాడావు పాట. ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ఇట్ వాస్ బ్రిటిల్, లిటిల్ లూజ్, అటు ఇటుగా ఉంది. ది బెస్ట్ పార్ట్ ఈస్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ వాయిస్. టఫ్ సాంగ్, బట్ టు ప్రజెంట్ ఇట్ ఈస్ వెరీ టఫ్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ టు సింగ్ దిస్ సాంగ్. ఈ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మొదటి సంచిక మనం సుసంపన్నం చేసుకున్నాం. మళ్ళీ వచ్చే వారం ఇదే ముఖ్య అతిథితోటి రెండవ బృందంతో మీ ముందుకు వచ్చి కలుసుకుంటాం. మీ ఆశీస్సులు అభ్యర్థిస్తాం. రండి, అనుగ్రహించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. బిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా. ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి, నులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే. ఏముంటే ఉండని మరి ఏం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా అలా అలా వెళ్ళిపోని జారి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. పర్వాలేదు పర్వాలేదు, ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు.